అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు భక్తుడి విశ్వాసం, భగవంతుడి అనుగ్రహం. ఈ రోజుల్లో మనం చాలామంది భక్తుల వద్ద వింటున్నాము. నా పైన భగవంతుడి కోపం వచ్చింది. నాకు మంచి జరగటం లేదు. ఇంకొంతమంది వాపోతూ ఉంటారు. నన్ను దేవుడు పగబట్టాడు. ఇలా చాలా చాలా మాటలు చెప్తుంటారు. ఇది నిజమేనా? భగవంతుడికి ఆగ్రహము, అనుగ్రహము రెండూ లెవ్వు. మన భావాన్ని బట్టే తను ఆడుతూ ఉంటాడు. గొడ్డలి గంధపు చెట్టుని కొట్టింది. కానీ గంధపు చెట్టు తన సుగంధాన్ని గొడ్డలికి అందిస్తుంది. గొడ్డలిని గంధపు చెట్టు ఏమాత్రం ద్వేషించదు. కానీ గొడ్డలి తను చేసిన చెడ్డ పనికి తానే శిక్ష అనిపిస్తుంది. అది ఎలాంటి శిక్ష అంటే, గొడ్డలికి అగ్ని పరీక్ష జరుగుతుంది. అంటే చెట్టుని కొట్టి కొట్టి మొద్దుబారిపోతుంది గదా! అందుకనమాట. తాను సుగంధమును అందుకున్నప్పటికీ గొడ్డలి తిరిగి మొద్దుబారినప్పుడు దానిని అగ్నిలో వేసి సుత్తితో కొడుతూ ఉంటారు. మరి ఈ శిక్ష భగవంతుడిచ్చిందా? కాదు, కాదు. తాను చేసిన చెడ్డ పనికి తానే శిక్షనందించింది. కనుక అంతటినున్న దేవశక్తి నుండి మనం ఏమీ తప్పించుకోలేము. ఏది చేస్తే అది తిరుగు పొందుతాము. దైవం సర్వసాక్షి. అందుకే భగవంతుడి యందు విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆయనను శరణు వేడాలి. అప్పుడే ఆయన అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. ఇది ప్రకృతి నియమం మిత్రులారా. కాబట్టి మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది. చెడు చేస్తే చెడు వస్తుంది. ఈరోజు నేను ఎంత మంచి పనులు చేసినా నాకు మంచి జరగటం లేదనుకుంటే, మన గత జన్మ కర్మలు ఏవో చెడ్డ కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్నామన్నమాట. కానీ ఎప్పటికైనా మనకు మంచి జరుగు తీరుతుంది మిత్రులారా. కాబట్టి మంచినే చేద్దాం. మంచిని ఆచరిద్దాం.